ఈరోజు క్లాస్ వచ్చేసి ఫైనల్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి వెబ్ టెక్నాలజీస్ నుంచి మనకి జావా స్క్రిప్ట్లో యూనిట్ 3 అనే జావా స్క్రిప్ట్లో మనము ఈరోజు ఎరే కాన్సెప్ట్ చూద్దాము. ఎరే కాన్సెప్ట్ గురించి చూద్దాము. ఎరే కాన్సెప్ట్ అంటే మనకి ఇది సి లాంగ్వేజ్లోనే మనకి జావాలో ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఎరేస్ని వెబ్ టెక్నాలజీస్లో ఈ విధంగా డిజైన్ చేస్తామనేది చూద్దాం. ఇది చూస్తే ఇక్కడ వాట్ ఈజ్ యాన్ ఎరే? ఎరే అంటే ఏంటి అంటే కనుక యాన్ ఎరే ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే గ్రూప్గా ఒక చోట మెమొరీ లొకేషన్స్లో ఒకే డేటా టైప్కి సంబంధించిన డేటా ఐటమ్స్ అన్నీ కూడా గ్రూప్గా మెమొరీ లొకేషన్స్లో ఒక చోట ఉండడాన్ని ఎరే అంటామన్నమాట. పైగా దానికి ఒక కామన్ నేమ్ ఎరే నేమ్తో ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే కనుక ఎరే అంటామన్నమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి ఎరే సింటాక్స్ ఏ విధంగా రాస్తారు అంటే కనుక ఎరే సింటాక్స్ డేటా టైప్ ఎరే నేమ్ సబ్స్క్రిప్ట్. ఇది సింగిల్ డైమెన్షనల్ ఎరే. ఓకేనండి, సింగిల్ డైమెన్షనల్ ఎరే కాబట్టి అంటే ఏంటంటే మనకి ఎరేలో టైప్స్ ఉన్నాయి. ఏంటి అంటే కనుక ఎరేలో టైప్స్ సింగిల్ డైమెన్షనల్ ఎరేకి మల్టీ డైమెన్షనల్ ఎరే అని చెప్పేసి 2 టైప్స్గా చెప్పుకుంటాం. ఓకేనండి, సింగిల్ డైమెన్షనల్ ఎరే అంటే ఏంటంటే కనుక డేటా టైప్ ఎరే నేమ్ సబ్స్క్రిప్ట్ ఓన్లీ 1 సబ్స్క్రిప్ట్ ఉంటే సింగిల్ డైమెన్షనల్ ఎరే అంటారు. ఇక 1 కన్నా ఎక్కువ అంటే 2 కానీ లేదా 3 కానీ ఉంటే దీన్ని ఏమంటామంటే కనుక మల్టీ డైమెన్షనల్ ఎరే అని చెప్తాము. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇది డేటా టైప్ ఎరే నేమ్ సబ్స్క్రిప్ట్ ఆర్ సైజ్ ఆఫ్ ది ఎరే అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక డేటా టైప్ ఇంట్ ఎరే నేమ్ ఏ సబ్స్క్రిప్ట్ ఆర్ ఇదేంటి చూస్తే కనుక సింగిల్ డైమెన్షనల్ ఎరే పైగా సైజ్ వచ్చేసి ఎరే సైజ్ వచ్చేసి 5 మాట. దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ వేస్తున్నాను చూడండి. దీని అర్థం ఏంటంటే 5 మెమొరీ లొకేషన్స్తో ఇంటీజర్ డేటా టైప్ 1 2 3 4 5 ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన అంటే నెంబర్స్ మాటండి. ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన మెమొరీ లొకేషన్స్తో మనకి ఎరే రెడీగా ఉంది. అంటే ఇంటీజర్ డేటా టైప్స్ని వివరించమాట 10 13 14 20 9 ఇలా ఇచ్చారనమాట. ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన డేటా ఐటమ్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే దీని అర్థం మెమొరీ లొకేషన్స్ అన్నమాట. దీని అర్థం ఏంటి? ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన ఏ ఆఫ్ 1 లొకేషన్, ఇది ఏ ఆఫ్ 2 లొకేషన్, ఇది ఏ ఆఫ్ 3 లొకేషన్, ఇది ఏ ఆఫ్ 4 లొకేషన్, ఇది ఏ ఆఫ్ 5 లొకేషన్. ఓకేనండి, దీని అర్థం అన్నమాట. అంటే ఏంటంటే కనుక ఇక్కడ తీసుకుంటే కనుక ఇక్కడ ఏవైతే ఏ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించిన డేటా ఐటమ్స్ అనేవి ఎరేలో ఒక ఏ అనే ఎరే నేమ్తో ఆ మెమొరీ లొకేషన్స్లో 5 సైజుతో ఎరే సైజు 5 అన్నమాట అండి ఒకే చోట ఉన్నాయి. ఓకేనండి, ఇక్కడ ఎలిమెంట్స్ నేను ఇచ్చాను కానీ ఇంకా ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడం అనేది ఇంకా చెప్పడం లేదు. ఓకేనండి, ఇది దీని అర్థం అన్నమాట. ఏంటి ఏ ఆఫ్ 5 అంటే మెమొరీ లొకేషన్స్తో రెడీగా ఉంటుంది. ఇంకా నేను ఎలిమెంట్స్ ఉండదు కాబట్టి ఇలా ఇచ్చాను. ఓకేనండి, ఇప్పుడు ఎలిమెంట్స్ వస్తే కనుక ఏ అయితే ఎలిమెంట్ ఇచ్చామో అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా చెప్పుకునేటప్పుడు చూద్దాం వాటి గురించి. ఇప్పుడు ఎరే డిక్లరేషన్ చూస్తే కనుక ఎరే డిక్లరేషన్ ఎలా ఉంటుందంటే వేరియబుల్ ఏఆర్ ఈక్వల్ టు న్యూ ఎరే ఆఫ్ 10 సైజ్ మాట. ఇదేమో మామూలుగా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే 10 సైజ్ ఇచ్చారనమాట ఎరేకి 1 డైమెన్షనల్ ఎరే ఆర్ సింగిల్ డైమెన్షనల్ ఎరే. దీన్నే విధంగా కూడా రాయొచ్చు వేర్ ఏఆర్ ఈక్వల్ టు న్యూ ఎరే ఆఫ్ 10 అని రాశారనమాట. అంటే ఏంటి 10 వేరియబుల్స్ అనేవి 10కి ఇక్కడ మనము ఎరేలోకి ఆ 10 మెమొరీ లొకేషన్స్లోకి 10 ఎలిమెంట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇది ఎరే గురించి. ఇప్పుడు ఎరేలోకి ఎరే ఇనిషియలైజేషన్ ఎలా ఉంటుందని చూద్దాం. ఎరే ఇనిషియలైజేషన్. ఓకేనండి, ఇక్కడ మనకి వాల్యూస్ ఉండడం జరుగుతుంది. ఎరే ఇనిషియలైజేషన్ మనం ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా చెప్పుకున్నాం దీనికి సంబంధించి. ఎరే ఇనిషియలైజేషన్ ఏ విధంగా ఉంటుంది చూస్తే కనుక మనకి ఇక్కడ కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ గురించి చూద్దాం. కేస్ 1లో ఎరే ఇనిషియలైజేషన్ ఏ విధంగా చేస్తారు అంటే కనుక
వేరియబుల్ మై కార్స్, ఇక్కడ మై కార్స్ అనేది అరే అనమాట. ఓకేనండి. మై కార్స్ ఈక్వల్ టు న్యూ అరే ఆఫ్ దీని అర్థం ఏంటంటే రెగ్యులర్గా మనం అరేకి ఈ విధంగా మనం డిక్లేర్ చేసుకుంటాం అన్నమాట. ఈ పక్కన కామెంట్స్ లో రాసేది అవసరం లేదు. చూడండి నెక్స్ట్ మై కార్స్ ఆఫ్ జీరో లొకేషన్ లో ఇక్కడ కొన్ని కార్ నేమ్లు ఇచ్చారన్నమాట. ఇదొక కార్ నేమ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్ట్రింగ్స్ మాట. ఇక్కడ మనకు వచ్చేసి వేరియబుల్స్ ఏంటి, డేటా ఐటమ్స్ ఏంటి, స్ట్రింగ్ డేటా టైప్ సంబంధించిన డేటా ఐటమ్స్ కాబట్టి కార్ నేమ్స్ మాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటి మై కార్స్ ఆఫ్ 1 లోకి వర్డ్ ఆఫ్. ఓకే అండి, కార్ నేమ్స్ మాట అండి. నెక్స్ట్ అదేవిధంగా 2 లోకి మై కార్ 2 లోకి BMW, ఇది ఒక కార్. ఓకేనండి. దీని అర్థం ఏంటండి, అరే లొకేషన్ లో 3 లొకేషన్స్ మాట. ఇది 0, 1, 2 లొకేషన్స్. ఇక్కడ దీని అర్థం ఏంటి, మై కార్స్ అరే నేమ్ మాట. మై కార్స్ ఆఫ్ 0. ఓకేనండి. మై కార్స్ ఆఫ్ 1, మై కార్స్ ఆఫ్ 2 లొకేషన్. ఇందులోకి మై కార్స్ ఆఫ్ 0 లొకేషన్ లోకి ఈ కార్ నేమ్ అన్నమాట. ఇందులో 2 లోకి ఈ కార్, 3 లోకి ఇది కార్. ఓకేనండి. ఈ విధంగా మనకి ఇక్కడ మెమొరీ లొకేషన్స్ లోకి మనకి 3 మెమొరీ లొకేషన్స్ లోకి అంటే మై కార్స్ అనే అరేలోకి ఆ 3 లొకేషన్స్ లోకి ఆ కార్ నేమ్లు అనేవి ఉన్నాయన్నమాట. ఇది ఏంటంటే కనుక అరే ఇనిషియలైజేషన్ కేస్ 1 అన్నమాట. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. అరే లొకేషన్ కేస్ 2 చూద్దాం. అంటే మనకి కొన్ని కేసెస్ రూపంలో ఎలా కూడా చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. కేస్ 2 చూస్తే కనుక వేర్ మై కార్స్ ఈక్వల్ టు న్యూ అరే ఆఫ్ SAP కామెంట్స్ డైరెక్ట్లీ క్లిక్ చేస్తామంటే వోల్వో అండ్ BMW. ఇది చూస్తే కనుక మనకి ఇది ఒక కేస్ 2 మనకి. అంటే డైరెక్ట్గా మనం ఇక్కడ ఎరైలోకి ఆ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఓకేనండి. ఇది కేస్ 2 మనకి. ఇది వేరియబుల్ మై కార్స్ ఈక్వల్ టు న్యూ అరే ఆఫ్ డైరెక్ట్గా అక్కడ వేరియబుల్స్ ఇచ్చేయడం జరుగుతుంది. ఓకేనండి. థర్డ్ కేస్ చూద్దాము. థర్డ్ కేస్ చూస్తే కనుక కేస్ 3 వేర్ మై కార్స్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఈక్వల్ టు అని చెప్పేసి వోల్వో BMW. ఇది థర్డ్ కేసు మాట. ఇలా 3 కేసుల రూపంలో మనము ఆ అరే ఇనిషియలైజేషన్ అనేది చేసుకోవచ్చు మేడం. ఓకేనండి. వేర్ మై కార్స్ ఈక్వల్ టు ఇలా చెప్పేసి డైరెక్ట్గా అది కూడా దాని అర్థం కూడా ఇదే మాట. ఓకేనండి. ఇక్కడ రాసామా దీని అర్థం కూడా. ఇప్పుడు అదేవిధంగా యాక్సెసింగ్ ఏ విధంగా యాక్సెస్ అవుతుంది, యాక్సెస్ యాన్ అరే అరేని ఏ విధంగా యాక్సెస్ చేయవచ్చు అంటే కనుక చూస్తే కనుక డాక్యుమెంట్ డాట్ రైట్ మై కార్స్ ఆఫ్ 0 అంటే ఈ విధంగా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 0 లొకేషన్లో ఉన్న ఇక్కడ మై కార్స్ 0 లొకేషన్లో ఏదైతే ఉందో అది ఇక్కడ మనము యాక్సెస్ చేసాం అన్నమాట. అదేవిధంగా రెండోది 1లో ఏదైతే ఉందో అది డాక్యుమెంట్ డాట్ రైట్ మై కార్స్ ఆఫ్ 1. అదేవిధంగా డాక్యుమెంట్ డాట్ రైట్ మై కార్స్ ఆఫ్ 2. ఇలా ఎన్నైతే ఉన్నాయో అన్ని మనము యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక దాన్ని చూపించడం జరిగింది. ఓకేనండి. ఇప్పుడు మనము
ఇవన్నీ కలిపి మనం ఒక ప్రోగ్రామ్ ఏరే టాపిక్స్ గురించి మొత్తం అంతా కూడా చూసే విధంగా ఒక ప్రోగ్రామ్ మనం కూడా డిస్ప్లే చేసుకుంటాము. అంటే ఇప్పుడు ఏరే కాన్సెప్ట్ అనేది మనము ఏరే కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్ టెక్నాలజీస్లో రాయడానికి ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఓకేనండి, చూడండి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ HTML head section title దీని అర్థం ఏంటంటే టైటిల్ ఏం పెట్టామంటే డెమో ఎరే అని రాస్తున్నాను. ఎరే టాపిక్ గురించి కాబట్టి ఓకేనండి. టైటిల్ కంప్లీటెడ్ కాబట్టి హెడ్ సెక్షన్ కంప్లీటెడ్. ఇప్పుడు వచ్చేసి బాడీ రాస్తున్నాను. బాడీలో సెంటర్కి వచ్చేసి ఇక్కడ బాడీలో సెంటర్కి వచ్చేసి సెంటర్లో ఇక్కడ రాస్తున్నాను. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు text by JavaScript. ఓకేనండి. ఇప్పుడు టెక్స్ట్ బై జావాస్క్రిప్ట్. ఓకేనండి, ఇక్కడ వరకు మీరు చూడండి. ఇక్కడ బోర్డు సరిపోతుంది లేదా లేకపోతే ఇక్కడ రాస్తున్నాను. ఓకేనండి, చూస్తే కనుక డేస్ ఈక్వల్ టు న్యూ array of ఇక్కడ days of 0 ఈక్వల్ టు సండే. ఇక్కడ డేస్ అన్నానికి సంబంధించి రాస్తున్నాను. 7 days రాస్తున్నాను. 1 ఈక్వల్ టు మండే. Days of 2 equal to Tuesday. Days of 3 equal to Wednesday. Days of 4 equal to Thursday. Days of 5 Friday. Days of 6 Saturday. ఓకేనండి, ఇప్పుడు ఏంటంటే కనుక ఇక్కడ ఒక చూస్తే ఇక్కడ రాస్తాను దాని కంటిన్యూషన్ లేదా ఇక్కడ అయిపోయిన తర్వాత రాస్తాను. ఇక్కడ కామెంట్ రాసుకుంటున్నాను. డాక్యుమెంట్ డాట్ రైట్ ఐ అని చెప్పేసి కామెంట్ అనేది రాస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు చూస్తే కనుక ఫర్ ఇక్కడ రాస్తున్నాను. ఫర్ ఐ ఇన్ డేస్ అని చెప్పేసి ఫారెన్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ ఇక్కడ మనం ప్రతి ఇది కూడా డాక్యుమెంట్ డాట్ రైట్ డేస్ ఆఫ్ ఐ ప్లస్ బిఆర్ అంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడానికి అనేది బిఆర్. ఓకేనండి, ఇప్పుడు స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ని క్లోజ్ చేశాను. సెంటర్ని క్లోజ్ చేశాను. బాడీని క్లోజ్ చేశాను.
ఎంటైర్ HTML అని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనకి దీని అర్థం ఏంటంటే కనుక ఈ ప్రోగ్రామ్ అంతట్లోని కూడా మనకి ఇక్కడ చూస్తే కనుక ఏంటి అంటే కనుక HTML హెడ్లో డెమో ఆఫ్ ఎరే అని ఇచ్చాను. ఇక్కడతో టైటిల్ హెడ్ సెక్షన్ అయిపోయింది, టైటిల్ అయిపోయింది, హెడ్ సెక్షన్ అయిపోయింది. బాడీలో సెంటర్కి ఏం రాసుకున్నానంటే జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాసుకుంటున్నాను. ఏంటి అంటే కనుక ఎరైని తీసుకున్నాను. ఫస్ట్ ఒక ఎరైని డేస్ మాట అండి, ఎరై నేమ్ వచ్చేసి డేస్ మాట. ఈ యొక్క ఎరై తీసుకున్నాను. ఈ ఎరైలో ఈ సైజు మనకి 7 వరకు అంటే 0 నుంచి 6 వరకు. ఫస్ట్ మెమొరీలో సండే అని, రెండో దాంట్లో మండే అని, మూడో దాంట్లో ట్యూస్డే అని, ఈ విధంగా 0 నుంచి 6 వరకు ఆ వారంలో గల పేర్లన్నీ రాసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కామెంట్ రాసుకున్నాను. document.write I అని చెప్పేసి రాసుకున్నాను. అంటే ఏంటంటే కనుక అది అలా కనిపిస్తుంది మన డాక్యుమెంట్ మన ప్రోగ్రామ్లో. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఏంటంటే ఫారెన్ లూప్ ప్రకారంగా ఏం చేస్తున్నానంటే ఫారెన్ లూప్ ప్రకారంగా I వాల్యూ అంటే 0 నుంచి డేస్ వరకు 0 నుంచి డేస్ వరకు ఇది చూసుకుంటే కనుక చూస్తే దీని అర్థం ఏంటంటే కనుక ఇప్పుడు document.write డేస్ ఆఫ్ I అంటే ఇది డేస్ ఆఫ్ ఐలో ఏముంది, డేస్ ఆఫ్ ఫస్ట్ I ఈక్వల్ టు 0 కాబట్టి 0 నుంచి తీసుకుంటున్నాను కాబట్టి డేస్ ఆఫ్ 0లో ఏముందండి ఇక్కడ మనకి డేస్ ఆఫ్ 0లో సండే ఉంది. ఫస్ట్ సండే అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో మళ్ళీ ఈ లూప్ ఇలా జరుగుతుంటుంది ఫారెన్ లూప్. ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ 1 అయ్యింది. అప్పుడు ఏమవుతుంది అవుట్పుట్లో మండే వస్తుంది. ఓకేనండి. డేస్ ఆఫ్ 1 అంటే మండే. నెక్స్ట్ 2 అయింది. డేస్ ఆఫ్ 2లో ఏముంది ట్యూస్డే ఉంది. డేస్ ఆఫ్ 3లో ఏముంది వెన్స్డే. మళ్ళీ 4లో ఏముంది, 5లో ఏముంది, 6లో. ఇలా మనకి ఎక్కడి వరకు చూస్తుందంటే ఈ ఎక్కడ వరకు అయితే తీసుకున్నామో ఎంతవరకు ఐవి ఎక్కడి వరకు ఉంది ట్రూ అయ్యేంత వరకు ఫార్వర్డ్ లూప్ అనేది జరిగి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే కనుక సండే మండే ట్యూస్డే అని చెప్పేసి మనకి అవుట్పుట్లో బాడీలో సెంటర్లో కనిపిస్తుంది. ఇక్కడ జావా స్క్రిప్ట్ అయిపోయింది కాబట్టి స్క్రిప్ట్ క్లోజ్ చేసాము. అదేవిధంగా సెంటర్ క్లోజ్ చేసాము, బాడీ క్లోజ్ చేసాము, ఎంటైర్ హెడ్ సెక్షన్ క్లోజ్ అయింది, బాడీ క్లోజ్ అయింది, ఎంటైర్ HTML ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అయ్యనమాట అండి. ఓకేనండి. ఇది అరేకి సంబంధించిన ప్రోగ్రామ్ అన్నమాట. దీని అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూస్తున్నాను చూడండి. ఇదే కనుక మనం వెబ్సైట్ అనుకోండి ఈ ప్రోగ్రామ్ అంతటినీ కూడా మనము నోట్ ప్యాడ్లో టైప్ చేసి దాన్ని ఇది అరే కాబట్టి array.html అని సేవ్ చేస్తాం. ఇప్పుడు నువ్వు ఏదైతే లొకేషన్లో సేవ్ చేసి ఉన్నావో ఆ ఫైల్ని డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఎక్కడో నువ్వు మై కంప్యూటర్లో నువ్వు ఎక్కడ డి డ్రైవ్లో ఏదో ఒక HTML ప్రోగ్రామ్స్లో అక్కడ సేవ్ చేసి పెట్టుకున్న array.html అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తావంటే కనుక నువ్వు ఏం చేస్తావంటే ఆ ఫైల్ ఆ లొకేషన్లోకి అంటే మై కంప్యూటర్లోకి వెళ్ళి డి డ్రైవ్లోకి వెళ్ళి అక్కడ నువ్వు HTML అనే ఫోల్డర్లో array.html అనే దాన్ని నువ్వు ఓపెన్ చేసావనుకో డైరెక్ట్గా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయి పైన ఇక్కడ మనం ఏం రాసాం డెమో ఆఫ్ టైప్ వచ్చేసి డెమో ఆఫ్ array అని రాసాం కాబట్టి డెమో ఆఫ్ array అని వచ్చి ఇక్కడ సెంటర్లోకి ఇది ప్రోగ్రామ్ సెంటర్లోకి ఏం రాసావు జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ కాబట్టి సెంటర్లో ఇవేమి మనకి అవ్వవు ఆ arrayలో తీసుకుంటుంది. ఇక్కడ document.write కాబట్టి ఇక్కడ సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అని ప్రింట్ అవుతుంది. ఎందుకు ఇలా ప్రింట్ అవుతుంది అనుకుంటే కనుక మనకి ఏంటంటే కనుక array తీసుకున్నాము. array తీసుకున్న array లొకేషన్స్లోకి array ఆఫ్ 0 అదే డేస్ array వచ్చేసి డేస్ మాట డేస్ నేమ్ డేస్ ఆఫ్ అని ఇచ్చాం కదా. అది ఏంటంటే కనుక array నేమ్ మాట. కాబట్టి డేస్ ఆఫ్ 0లోకి సండే, డేస్ ఆఫ్ 1 అనే లొకేషన్లోకి మండే. దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ మెమొరీ లొకేషన్లో చూపిస్తాను మీకు సిటీలో మెమొరీ లొకేషన్లోకి చూపిస్తాను. ఓకేనండి. ఇదేంటి ఇది సండే, ఇది మండే, ఇది ట్యూస్డే, ఇది వెన్స్డే, ఇది థర్స్డే, ఇది ఫ్రైడే, ఇది సాటర్డే. ఓకేనండి. ఇక్కడ మెమరీ లొకేషన్స్ ఏంటి 1 2 3 4 5 6 లొకేషన్స్. దీని అర్థం ఏంటి అంటే కనుక డేస్ ఆఫ్ 0 లొకేషన్, డేస్ ఆఫ్ 1 లొకేషన్, డేస్ ఆఫ్ 2 అండ్ సో ఆన్ డేస్ ఆఫ్ 6 లొకేషన్ అన్నమాట. ఓకేనండి. అర్థమైందండి. డేస్ ఆఫ్ 0లో సండే ఉంది, డేస్ ఆఫ్ 1లో మండే ట్యూస్డే, ఓకేనండి. 6లో సాటర్డే అండ్ సో ఆన్ డేస్ ఆఫ్ 6లో సాటర్డే ఉంటుంది. దీని అర్థం ఇది మెమొరీ లొకేషన్స్లో ఈ విధంగా ఉంది.
నువ్వు ఒక కామెంట్ రాస్తున్నావు. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే కనుక ఇక్కడ ఒక ఫారెన్ రూల్ ప్రకారంగా ఐఎన్ డేస్ అని చెప్పేసి రాస్తూ ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాం అండి. డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే ఏంటి, ప్రింట్ లైన్ అనమాట. మనకి సిలో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎలాగా, జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎలాగా, అదేవిధంగా వెబ్ టెక్నాలజీలో మనము ఇది ప్రీవియస్ క్లాస్లో కూడా నేను చెప్పాను. చూస్తే కనుక ఇక్కడ మనకి వెబ్ టెక్నాలజీలో వచ్చేసి డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ లైన్ అండి వెబ్ టెక్నాలజీలో. కాబట్టి డేస్ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ 0 లొకేషన్ కాబట్టి డేస్ ఆఫ్ 0లో ఏముంది, సండే ఉంది కాబట్టి సండే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బిఆర్ అంటే నెక్స్ట్ లైన్ ఉంటుంది, నెక్స్ట్ లైన్లో మళ్ళీ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఆఫ్ 1 మండే ఉంది. నెక్స్ట్ ఎంటర్ మళ్ళా 3 ట్యూస్డే, ఆ విధంగా 6 వరకు అయ్యి ఈ ఫర్ లూప్ అనేది జంప్ అయిపోతుంది అన్నమాట. ఇంకా అయిపోయింది కాబట్టి జావా స్క్రిప్ట్ అయిపోయింది కాబట్టి జావా స్క్రిప్ట్ని క్లోజ్ చేసుకున్నాను. అదేవిధంగా సెంటర్ లోకి సెంటర్ ట్యాగ్ అయిపోయింది, మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి సెంటర్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను. HTML అంటే హెడ్ సెక్షన్ కంప్లీటెడ్, బాడీ సెక్షన్ కంప్లీటెడ్ కాబట్టి డైరెక్ట్ HTML ప్రోగ్రామ్ అనేది కంప్లీటెడ్ అన్నమాట. ఇది అరేకి సంబంధించి అరేని ఏ విధంగా ఇనిషియలైజ్ చేయడం అనేది మనము ఒక ప్రోగ్రామ్ రూపంలో చెప్పుకున్నాం. ఇప్పుడు అరే టైప్స్ కూడా ఈ క్లాస్లోనే చూసేద్దాము. ఇదంతా కూడా ఏంటి అంటే కనుక సింగిల్ డైమెన్షనల్ అరే, 1 డైమెన్షనల్ అరే ఆర్ సింగిల్ డైమెన్షనల్ అరేకి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇప్పుడు చూస్తే కనుక మనకి 1 డైమెన్షనల్ అరే అంటే సేమ్ ఫస్ట్ అరే ఏదైతే చెప్తున్నామో దాన్ని 1 డైమెన్షనల్ అరే అంటారు. అంటే ఓన్లీ 1 సబ్స్క్రిప్ట్ ఉంటే కనుక దాన్ని 1 డైమెన్షనల్ అరే అంటారు. అదేవిధంగా మల్టీ డైమెన్షనల్ అరే చూస్తే కనుక మనకి 1 డైమెన్షనల్ అరే అంటే ఏంటి, ఓన్లీ 1 సబ్స్క్రిప్ట్, అరే నేమ్, డేటా టైప్, అరే నేమ్, ఓన్లీ 1 సింగిల్ సబ్స్క్రిప్ట్ ఉంటే 1 డైమెన్షనల్ అరే ఆర్ సింగిల్ డైమెన్షనల్ అరే అంటారు. అదేవిధంగా మనకి డేటా టైప్, అరే నేమ్ ఒకటి కన్నా ఎక్కువ ఉంటే 2 డైమెన్షనల్ అంటున్నాం. అదేవిధంగా మనకి ఏంటంటే కనుక 1 లేదా అంతకన్నా ఉన్న వాటి అంటే 2 డైమెన్షనల్ అరే నుంచి కూడా మనం ఏమంటామంటే కనుక మల్టీ డైమెన్షనల్ అరే అని చెప్తాం. ఇందాక ప్రోగ్రాంలో చూస్తే కనుక మనకి 1 డైమెన్షనల్ అరేని చూస్తే కనుక మనం ఏం రాసాము, ఓన్లీ 1 ఫర్ లూప్ మాత్రమే రాసాము. ఓకే, ఫర్ లూప్ వచ్చేసి ఓన్లీ 1 ఫర్ లూప్ మాత్రమే రాసాము. కానీ 1 డైమెన్షనల్ అరేస్ కనుక ఈ కనుక చూస్తే కనుక మనకి ఇక్కడ వాల్యూస్ 2, 3 ఉందనుకో, దీని అర్థం 2 × 3 = 6 ఎలిమెంట్స్, డేటా ఎలిమెంట్స్ ఇచ్చే విధంగా 6 డేటా ఎలిమెంట్స్ ఇచ్చే విధంగా ఈ 2 డైమెన్షనల్ అరే ఉంది. అదేవిధంగా మీరు చూస్తే కనుక 2 × 3 × 4 అంటే కనుక